సంక్షేమం బోర్డులో సంక్షేమం అంట. అందుకనే కదా ఇవ్వట్లేదు మీరు బోర్డులో సంక్షేమమే. ఇంత కింద ఇస్తావు, నీకు 15 ఇస్తావు, నీకు 15 ఇస్తావు, అన్న నీకు 15 ఇస్తావు, అమ్మమ్మ మరా నీకు 15, అదే ఇంకో పిల్ల వచ్చి నీకు 15. బోడిలో సంక్షేమం అన్నాడు. ఎందుకు మరి వచ్చి బోడి మాటలు మాట్లాడి కనపడ్డ మొత్తానికి ఇస్తానని చెప్పి గాలి మాటలు ఎందుకు మాట్లాడారు? ఈ తెలుగుదేశం జనసేన అడుగుతున్నా. ఏది మహిళలకు వచ్చిన బస్సు అది? అదేవిధంగా మీరు ఇస్తానన్నటువంటి నీకు 1500, నీకు 1500 నెలల 18 సంవత్సరాల దాకా మహిళలకు 1500 ఇస్తాను 7 నెలలు 1 నెలను ఇచ్చారా? ఏది అమ్మఒడి మేము ఒకరికి ఇస్తే ముగ్గురుంటే ముగ్గురు కానండి, ఇంకా పిల్లలు కానండి, ఎంతమందిని కంటే అంతమందికి ఇస్తాం అన్నారు. ఏ ఒక్కరికి ఎందుకు ఇవ్వాలా? ఆ బోడి సంక్షేమం మీరు అన్నారే, ఆ సంక్షేమం ఇచ్చేటటువంటి దిక్కు మీకు లేదు. ఊరకు చెల్లు కబుర్లు గాలి కబుర్లు మాట్లాడమంటే మొత్తం ఒక చాంతాడన్న మాట్లాడతారు. మనకు తెలిసింది అదే. కాబట్టి మన సంక్రాంతికి వచ్చంటే అందరూ చాలా బాగా డిస్కస్ చేశారంట. ఈ సంక్రాంతి నిజంగా బాగా డిస్కస్ చేశారు సార్. ఎంత గాలి రాష్ట్రం, ఎంత గాలి ప్రభుత్వం ఉండదని వచ్చిన ప్రతి ఒక్కరు డిస్కస్ చేశాడు. ఏ ఊరు పోయినా కోడి పందాలు కామన్, దాని గురించి ఎవరు మాట్లాడట్లా. ఈ పేక ఆట, గుండాట, ఎక్కడికక్కడ మద్యము, ఎక్కడికక్కడ లోనా బయట ఆట, పెద్ద బజారు చిన్న బజార్ల ఆట, ఎక్కడికక్కడ పిల్లలతో ఆడిచ్చి రికార్డ్ డాన్సులు, గొప్ప సంస్కృతిని తీసుకొని వచ్చారని చెప్పి మొత్తం ఊరు వాడగల ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు. ఇండోనేషియాలో గోవాలో పనికిరావు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ మనం జరిగినటువంటి జోద క్రీడలు చూస్తే ఖచ్చితంగా క్యాసినో సెట్టింగ్ వేసే కంపెనీలు సార్, క్యాసినో సెట్టింగ్ వేసే కంపెనీలు, రికార్డ్ డాన్స్ కి ట్రైనింగ్ ఇచ్చే కంపెనీలు, ఏదైతే మద్యం డోర్ డెలివరీ చేసేటటువంటి కంపెనీలు, చీర్ గాల్స్ సప్లై చేసే కంపెనీలు ఈ రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఏంటంటే మీరు చెప్పే సంక్రాంతి గురించి బాగా డిస్కస్ చేశారా? ఇదే ఒక్కడికి ఒక పథకం వల్ల ఈ ఉన్న రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఆల్రెడీ విద్యుత్ ఛార్జీలు మోత మోగిస్తా ఉన్నారు. నిత్యావసర వస్తువులు మోత మోగుతా ఉన్నాయి. ప్రజలకు ₹1 ఇచ్చింది లేక వాళ్ళ మీద పడి దోచుకొని జోద క్రీడలుగా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ ని ఇంటింటికి మద్యం సప్లై ₹99 మద్యం తాగండి, ఊగండి, ఊగి మీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయండి. ఇట్లాంటి కంపెనీలు రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకేందంటే వచ్చేది విశాఖ స్టీలు. మీకు దమ్ముంటే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపమంటున్నా. 11,000 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2006లోనే 6,000 కోట్లు తెచ్చాడు. 2006లోనే ఏది కేంద్రం నుంచి 6,000 కోట్లు. ఇప్పుడు మీరు ఏదో 11,000 కోట్లు అంటున్నారు కదా, 35,000 కోట్లు అప్పు ఉంది. 11,000 కోట్లతో ఏం చేయాలి? ఆల్రెడీ విశాఖ స్టీల్ కి సంబంధించి అగ్నిమాపక దళం ప్రైవేటీకరణ అయింది. ఆల్రెడీ వీఆర్ఎస్ సంబంధించి ఆల్రెడీ ఇచ్చేసారు ఎంప్లాయీలకు. వీఆర్ఎస్ సంబంధించి ఒక్కొక్కటి ప్రైవేటీకరణ చేస్తాం. మళ్ళీ ఏదో మేము కాపాడాం విశాఖ స్టీల్ ని, మీరు ఏదో కాపాడటం అంటే ప్రైవేటీకరణ జరగకుండా ఆపటం. రైల్వే జోన్కి భూములు మీరు వచ్చి నాకు కేటాయించారా? చూపించండి. 7 నెలలు మీరు ఆడ కేటాయించారు. మొత్తం ఆ భూసేకరణ చేసింది మేముంటాయల్లో. ఆ రోజు బల్క్ డ్రగ్ పార్కు ఇదే యనమల రామకృష్ణుడు లేఖ రాశాడు. బల్క్ డ్రగ్ పార్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వద్దు అని చెప్పి 16 రాష్ట్రాలు పోటీ పడితే జగన్మోహన్ రెడ్డి గారు బల్క్ డ్రగ్ పార్క్ తెస్తే ఆ రోజు వ్యతిరేకించి లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి వద్దండి మా రాష్ట్రానికి అని. అదే దానికి శంకుస్థాపన చేయించారు ఇవాళ మోడీ గారి చేత. అదే ఎన్టీపీసీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో వచ్చిన ఎన్టీపీసీకి ఎవరితో పుట్టిన బిడ్డకి కూటమి ప్రభుత్వం తండ్రి అని చెప్పుకున్నట్టుంది మీరు చెప్పి. మళ్ళీ గట్టిగా మాట్లాడితే చాలా మాట్లాడుతుంటే నేను చాలా మౌనం ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళే, ఎవరు పరిధులు దాటొద్దు, ఎవరు ఎక్స్ట్రా మాట్లాడి మ్యూట్ చేస్తాను. పీసీఆర్ ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి, మిగతా వాళ్ళందరినీ మ్యూట్ పెట్టండి. శవాలే డోర్ డెలివరీ చేసే ప్రభుత్వం వచ్చి మద్యం గురించి, క్యాసినోల గురించి మాట్లాడడానికి కూడా సిగ్గు లేదు. నిసిగ్గుగా మాట్లాడడం ఇదే వింత. మ్యూట్ లో ఎవరు మాట్లాడినా రాదు. ఎంకరేజ్ చేయండి మహిళలు కదా. ఓకే. ఎందుకంటే క్యాసినోలు నడిపినాడు రా బాబు, నడిపినోడు మీ పార్టీ వాడు అని చెప్పి మొత్తం మీడియా మొత్తం కోకలలై కోసి ఆ క్యాసినో నడిపింది కూడా మీ నాన్నగారే అని సాక్ష్యాలు ఉన్నా కూడా నిసిగ్గుగా సమర్థించిన మీ ప్రభుత్వం ఈ రోజు శంకర సంబరాల గురించి, కోడి పందాల గురించి